హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం ఒక వినూత్నమైనటువంటి విధానానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఏంటంటే, ముందుగా ఒక ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా స్లైడ్స్ రూపంలో మీకు అందిస్తూ మీకు మెటీరియల్ అందించడం జరుగుతుంది. అంటే ముందుగా బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత ఆ బిట్కు సంబంధించినటువంటి థియరీని కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామ్స్ ముందు మన కరెంట్ అఫైర్స్ ఈ విధంగా చేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండదనే ఉద్దేశంతో ఈ ఫార్మాట్ని మనం అవలంబించడం జరుగుతుంది. మరి కరెంట్ అఫైర్స్లోకి వెళ్లే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్సుల గురించినటువంటి వివరాలు మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మన అప్టెక్ జాబ్స్లో క్విక్ రివిజన్ అనేటువంటి కోర్సుని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ క్విక్ రివిజన్ అనేటువంటి కోర్సు కేవలం మీకు 499 రూపాయలే ఉంటుంది. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా ఉంటుంది. పర్టికులర్గా అర్థమెటిక్, రీజనింగు, ప్యూర్ మ్యాథ్స్ ప్రతి సబ్జెక్టుకి సంబంధించి డీటెయిల్డ్గా టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ 3 సబ్జెక్టులకు. ఏదండి? అర్థమెటిక్, రీజనింగు, ప్యూర్ మ్యాథ్స్. ఇక మిగిలినటువంటి జనరల్ స్టడీస్లో మీకు ఎక్కువ సమయం వృధా కాకుండా ప్రతి సబ్జెక్టును కూడా 5 నుంచి 10 గంటల వ్యవధిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరలా టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ క్విక్ రివిజన్లో భాగంగా. సో కాబట్టి ఈ కోర్సు మీకు బాగా ఉపయోగపడుతుందని నేను ఆశించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళండి. అయితే పర్చేజ్ చేయడానికి ముందే మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ చూడండి, నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, ఇక మరొక ప్రధానమైనది, ఇది ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎఫ్ఆర్ఓ మరియు ఎఫ్బిఓ వంటి పోస్టులు రానున్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి లేదా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఏ రకమైనటువంటి సిలబస్ను ఫ్రేమ్ చేశారు ఆ సిలబస్కి అనుగుణంగానే మనకి ఇక్కడ మీకు కోర్సుకి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి మనకు ఎఫ్ఆర్ఓ మరియు ఎఫ్బిఓ వంటి కోర్సులకు సంబంధించి ఫుల్ కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది కేవలం 999 రూపాయలతోటి. ఇక్కడ కూడా అంతే, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి టాపిక్ వైజ్గా వీడియోలు, టాపిక్ వైజ్గా మెటీరియల్, అదేవిధంగా టాపిక్ వైజ్గా టెస్టులు, ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అందించడం జరిగింది ఈ ఎఫ్ఆర్ఓ మరియు ఎఫ్బిఓకి సంబంధించినటువంటి కోర్సుని. ఓకే రైట్, ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ కంట్రీ వాజ్ లంపీ స్కిన్ డిసీజ్ ఆఫ్ క్యాటిల్ ఫస్ట్ ఐడెంటిఫైడ్? చూడండి, ఏంటండి, పశువులకు సోకే లంపీ చర్మ వ్యాధిని మొట్టమొదట ఏ దేశంలో గుర్తించారు? ఏ దేశంలో గుర్తించారు? పశువులకు సోకేటటువంటి స్కిన్ డిసీజ్ అంటండి, లంపీ చర్మ వ్యాధి లేదా లంపీ స్కిన్ డిసీజ్ను ప్రపంచంలో మొట్టమొదటగా ఏ దేశంలో గుర్తించడం జరిగింది? ఎందుకు ఈ వార్త వచ్చిందంటే, నిన్న మన భారతదేశానికి చెందినటువంటి బయోటెక్ కంపెనీ ఈ లంపీ స్కిన్ డిసీజ్కు వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. సో కాబట్టి అది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, అందుకనే ఈ ప్రశ్న మీకు ఇవ్వటం జరిగింది. మరి ఏ దేశంలో మొట్టమొదటగా ఈ లంపీ చర్మ వ్యాధిని కనుక్కోవటం జరిగిందండి? జింబాబ్వే, దక్షిణాఫ్రికా, ఇజ్రాయిల్ మరియు జాంబియా. ఏ దేశం అండి? ఆఫ్రికా దేశానికి చెందినటువంటి జాంబియా దేశంలో. సో ఈ జాంబియా దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లంపీ చర్మ వ్యాధిని కనుగొనడం జరిగింది. వేటికండి ఈ లంపీ చర్మ వ్యాధి సోకేది? పశువులకి. ఓకే, పాడి పశువుల లంపీ స్కిన్ వ్యాధికి టీకా. అంటే పాడి పశువులకి సాధారణంగా అన్ని రకాల పశువులకి సోకుతుంది, పాడి పశువులకి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి ఈ లంపీ స్కిన్ వ్యాధి టీకాను కనుగొనడం జరిగిందన్నారు కదా, అదేంటో చూద్దాం. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయినటువంటి బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి టీకా అందుబాటులోకి రానుంది. సో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మన హైదరాబాద్కి చెందినటువంటి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కి చెందినటువంటి అనుబంధ సంస్థ అయిన ఏంటండి ఈ యొక్క బయోవెట్ నుంచి ఈ యొక్క లంపీ స్కిన్ వ్యాధికి టీకా అందుబాటులోకి రానుంది. అంటే పరిశోధనలు అన్నీ చేశారు, మొత్తం కూడా అప్రూవల్స్ తీసుకోవడం జరిగింది, అందుకని ఈ వార్త వచ్చేసింది. సో ఎవరండి? భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి ఈ వ్యాక్సిన్ రాబోతుంది. మరి ఈ టీకాను పాడి పశువులకు ఇస్తారు.
సాధారణంగా పశువులకి ఎక్కువగా పాడి పశువులకి ఈ లంపీ స్కిన్ వ్యాధి సోకే అవకాశం ఉంది. చూడండి, లంపీ స్కిన్ జరిగితే కనుక ఎట్లాగా పశువుల యొక్క చర్మం అంతా కూడా ఈ యొక్క బొడుపులుగా వచ్చేసి ఈ యొక్క చర్మ వ్యాధి అనేది వస్తుంది. తద్వారా ఈ పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోవటానికి, అదే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఒట్టిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది ఈ గేదెలు కానీ ఆవులు కానీ. సో కాబట్టి అంత ప్రమాదకరమైనటువంటి ఈ లంపీ స్కిన్ వ్యాధికి ఇప్పుడు మన దేశంలోనే వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. గతంలో మనం ఏం చేసేవాళ్ళమండి, ఇతర దేశాల నుంచి ఈ యొక్క టీకాని దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అవసరం లేకుండానే మన దేశం నుంచి ఈ బయోవెట్ వారు ఈ వ్యాక్సిన్ తీసుకురావడం జరిగింది ఈ పశువులకు సంబంధించి. సరే చూడండి, బయోలంపీ వ్యాక్సిన్ అనే ఈ టీకా మన దేశంలో మొదటిది. బయోలంపీ వ్యాక్సిన్, ఈ యొక్క బయోవెట్ సంస్థ రూపొందించినటువంటి బయోలంపీ వ్యాక్సిన్ అనేటువంటి టీకా మన దేశంలో మొదటిది. దీనికి CDSCO సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. సో కాబట్టి ఈ వ్యాక్సిన్కు మనకి పర్మిషన్ కూడా వచ్చింది, లైసెన్స్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి లైసెన్స్ వచ్చిందండి? CDSCO అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ అనేది వచ్చిందని చెప్పి ఈ సంస్థ పేర్కొనటం జరిగింది. ఇక దీన్ని ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ మరియు NRCE నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వినీస్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IVRIలలో విస్తృతంగా పరీక్షించినట్లు కూడా వివరించింది. సో కాబట్టి లైసెన్స్ ఇచ్చే ముందు ఈ సంస్థలైన ICAR మరియు NRCE అదేవిధంగా IVRIలలో ఈ యొక్క వ్యాక్సిన్ను విస్తృతంగా పరిశోధించినట్లు కూడా, పరీక్షించినట్లు కూడా ఆ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాతే లైసెన్స్ను మంజూరు చేయడం జరిగింది. ఇక హిస్సార్లోని ICAR NRCE అందించినటువంటి LSD వైరస్ రాంచీ 2090 వ్యాక్సిన్ స్ట్రెయిన్తో బయోవెట్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. సో ఈ యొక్క ICAR NRCE అందించినటువంటి LSD వైరస్ రాంచీ మరియు 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్ తోటి బయోవెట్ అనేటువంటి సంస్థ ఈ టీకాను రూపొందించినట్లు లేదా తయారు చేసినట్లు పేర్కొనడం జరిగింది. మరి ఈ యొక్క LSD అంటే లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి వల్ల మన దేశంలో గత 2 ఏళ్లలో 2 లక్షలకు పైగా పశువులు చనిపోయాయని, లక్షల పాడి పశువులు వట్టిపోయాయని కూడా మనకి ఈ యొక్క గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఈ వ్యాక్సిన్ ఎంత ప్రభావవంతమైంది లేదా ఎంత తీవ్రమైంది అంటే గత 2 ఏళ్లలో మన దేశంలో సుమారు 2 లక్షలకు పైగా పశువులు చనిపోయాయని, లక్షల పాడి పశువులు వట్టిపోయాయని అని చెప్పి పేర్కొనటం జరిగింది. ఇక లంపీ చర్మ వ్యాధిని మొట్టమొదటగా 1929లో జాంబియాలో ఒక అంటువ్యాధిగా గుర్తించడం జరిగింది. అంటే జాంబియా దేశంలో మొట్టమొదటిగా ఈ పశువులకు సోకినట్లుగా దీన్ని గుర్తించడం జరిగింది. మరి ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని బయోవెట్ వర్గాలు వివరించాయి. మరి ఈ పాడి పశువులకు ఎక్కువగా సోకే అవకాశం ఉంది కాబట్టి ఈ టీకాను వేయటం వలన పాడి పశువులకి ఆ వ్యాధి తీవ్రత తగ్గి తద్వారా పాల ఉత్పత్తి పెరిగి రైతులకు ఆర్థికంగా మేలు చూరే అవకాశం ఉంటుందనేటువంటి వాదనను ఈ యొక్క బయోవెట్ సంస్థ వారు పేర్కొనటం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్ క్యాపిటా హౌస్ హోల్డ్ డెప్ట్ ఇన్ ద కంట్రీ బై 23-24? 2023-24 నాటికి దేశంలో తలసరి కుటుంబ అప్పు అంటే ఒక్కొక్క కుటుంబానికి ఉన్నటువంటి అప్పు ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ 66,713 రూపీస్. అదేవిధంగా సెకండ్ వన్ 76,713 రూపీస్. థర్డ్ వన్ 86,713 రూపీస్. అండ్ ఫోర్త్ వన్ 96,713 రూపీస్. మరి ఎంతండి ఒక్కొక్క కుటుంబానికి 2023-24 నాటికి మన భారతదేశంలో ఒక్కొక్క కుటుంబానికి ఉన్న అప్పు ఎంతయ్యా అంటే 86,713 రూపాయలు. 86,713 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అప్పు ఉంది. ఎప్పటికి? 2023-24 నాటికి. సో సాక్షాత్తు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి గారు ఈ వివరాలు ఇవ్వడం జరిగింది మన పార్లమెంట్లో. ఎంత ఉందండి ఒక్క కుటుంబానికి మన రాష్ట్రంలో అప్పు అంటే 86,713 రూపాయలు ఉంది మన దేశంలో ఒక కుటుంబానికి అప్పు. ఓకే, నెక్స్ట్ పాయింట్. దేశంలో కుటుంబ తలసరి అప్పు 86,713 రూపాయలు. దేశంలో తలసరి కుటుంబ అప్పు అంటే తలసరి అంటే పర్ యానంలో ఒక కుటుంబానికి అప్పు ఎంత ఉందయ్యా అంటే 86,713 రూపాయలు ఉంది. అదేంటో చూద్దాం. దేశంలో కుటుంబాల తలసరి అప్పు 2024 మార్చి నాటికి ప్రతి కుటుంబంపై తలసరి
అప్పు ఎంత ఉందయ్యా అంటే 86,713 రూపాయలు అప్పు ఉన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజా చౌదరి తెలపడం జరిగింది. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పైన ఎంత అప్పు ఉందయ్యా అంటే 86,713 రూపాయలు ఉందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి పంకజా చౌదరి పేర్కొనడం జరిగింది. మరి 2019లో కేవలం 46,898 రూపాయలు ఉన్నటువంటి ఈ రుణభారం 5 ఏళ్లలో 85% పెరిగి ఈ యొక్క 86,713కు చేరింది. అంటే 2019లో తలసరి అప్పు ప్రతి కుటుంబానికి ఎంత ఉండేదయ్యా అంటే 46,898 రూపాయలు ఉండేది. కానీ ఇది 5 సంవత్సరాల్లో 85% పెరిగి 86,713 రూపాయలకు చేరింది తలసరి అప్పు ప్రతి కుటుంబానికి మన దేశంలో. ఇదే సమయంలో కుటుంబాల పొదుపు శాతం తగ్గినట్లు కూడా ఆయన చెప్పారు. అంతేకాదు ఈ తలసరి అప్పు పెరగడంతో పాటుగా కుటుంబాలలో పొదుపు చేసుకునేటటువంటి శాతం కూడా తగ్గిపోయింది అని చెప్పి పేర్కొనడం జరిగింది. 2018-19లో జీడిపిలో 20.3% మేర ఉన్నటువంటి కుటుంబాల పొదుపు నిష్పత్తి 2019-20లో 19.1%, 2021లో కొద్దిగా పెరిగి 22.7%, 21-22లో మరలా తగ్గి 20.1%, 22-23లో మనకి 18.4%కి ఈ యొక్క పొదుపు నిష్పత్తి తగ్గినట్లు కూడా ఈ యొక్క సందర్భంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ ద టైటిల్ ఆఫ్ ద టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 2025? అంటే 2025 టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ అనేది చెస్ ప్లేయర్స్కి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఒక టోర్నమెంట్. మరి 2025లో ఈ టోర్నమెంట్ని ఎవరు గెలుచుకున్నారు అని అంటున్నాడు. ఫస్ట్ వన్ ఆర్ ప్రజ్ఞానంద, సెకండ్ వన్ గుకేష్ డి, థర్డ్ వన్ అర్జున్ ఎరిగసి, ఫోర్త్ వన్ నన్ ఆఫ్ ద వేవ్. అంటే పైవారు ఎవరో కాదు అన్నారు. ఎవరండి 2025 టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారయ్యా అంటే ఈ నలుగురులో ఎవరు గెలుచుకున్నారు? మనకి ఈ యొక్క టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 2025 విజేత ఎవరయ్యా అంటే ఆర్ ప్రజ్ఞానంద. ప్రపంచ చెస్ ఛాంపియన్ గెలుచుకున్న వాళ్ళు ఎవరండి? మనకి ఇక్కడ గుకేష్ డి. కానీ గుకేష్ డి కాదండి, ప్రపంచ చెస్ ఛాంపియన్ అంటే గుకేష్ డి ఉన్నాడు. కానీ ఈ యొక్క 2025 టాటా స్టీల్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ మాత్రం ఆర్ ప్రజ్ఞానంద గెలుచుకోవడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఆర్ ప్రజ్ఞానంద. రైట్. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ను ఓడించి, చూడండి, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ను ఓడించి ఆర్ ప్రజ్ఞానంద 2025 టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ను గెలుచుకున్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్రపంచ చెస్ ఛాంపియన్ ఏమో గుకేష్ డి. అయితే ఈ యొక్క టాటా 2025 టాటా స్టీల్స్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ను గుకేష్ను ఓడించి ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించడం జరిగింది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆర్ ప్రజ్ఞానంద ఎవరయ్యంటే టాటా చెస్ టోర్నమెంట్ ఛాంపియన్. మరి ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎవరయ్యా? గుకేష్ డి. మరి 2024లో చైనాకు చెందిన విఈ అనేటువంటి ఆయన భారతదేశానికి చెందినటువంటి మన గుకేష్ దొమ్మరాజును ఓడించడం జరిగింది. సో గుకేష్ను ఓడించి 2024లో ఈ యొక్క టాటా చెస్ ఛాంపియన్ ట్రోఫీని చైనా దేశానికి చెందినటువంటి విఈ గెలుచుకోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కూడా గుకేష్ను ఓడించి మన భారతదేశానికి చెందినటువంటి ఆర్ ప్రజ్ఞానంద ఈ టాటా స్టీల్స్ మాస్టర్స్ చెస్ టోర్నీ గెలుచుకోవడం జరిగింది. అంటే 2 సందర్భాల్లో అటు 2024లోను 2025లోను గుకేషే రన్నర్గా నిలవటం జరిగింది. సో 2024లో విన్నర్గా వచ్చేసి చైనా దేశానికి చెందిన విఈ, మరి 2025లో మన భారతదేశానికి చెందినటువంటి ఆర్ ప్రజ్ఞానంద విజేతలుగా నిలవటం జరిగింది. రైట్. ఇక విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకున్న 2వ భారతీయుడిగా మన ఆర్ ప్రజ్ఞానంద నిలిచాడు. ఆర్ ప్రజ్ఞానంద విశ్వనాథన్ ఆనందన్ తర్వాత ఈ టైటిల్ గెలిచినటువంటి 2వ భారతీయుడిగా పేరు పొందాడు. ఇక విశ్వనాథన్ ఆనంద్ గతంలో 1989, 1998, 2003, 2004 మరియు 2006లో మనకి 5 సార్లు ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగింది మొదటి వ్యక్తి. మరి రెండో వాళ్ళు ఎవరై అంటే ఆర్ ప్రజ్ఞానంద మొదటిసారి గెలవటం జరిగింది. ఇక టాటా స్టీల్ వారు 2011 నుండి ఈ టోర్నమెంట్ను స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఈ చెస్ టోర్నీని
టాటా స్టీల్ వాళ్ళు 2011 నుండి ఈ యొక్క టోర్నమెంట్ను స్పాన్సర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ ద కంట్రీస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ రీసెంట్లీ అప్రూవ్డ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ ద కంట్రీస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ రీసెంట్లీ అప్రూవ్డ్? దేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ఆమోదించారు? తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని ఒక రాష్ట్రం ఆమోదించింది. వాస్తవానికి తెల్ల పులులు బెంగాల్ టైగర్స్ అంటాం కదా, తెల్ల పులుల యొక్క బ్రీడింగ్ సెంటర్ను అభివృద్ధి చేయనున్నారు. ఏ రాష్ట్రంలో అన్నాడు? 1 ఒడిస్సా, 2 మధ్యప్రదేశ్, 3 కర్ణాటక, 4 రాజస్థాన్. ఏ రాష్ట్రంలో అండి దేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే మధ్యప్రదేశ్లో. సో మధ్యప్రదేశ్లో ఈ యొక్క తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని సెంట్రల్ జూ అథారిటీ, CZD అంటాం, సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించింది. మరియు మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలోని గోవింద్ ఘడ్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. అంటే మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఉన్నటువంటి గోవింద్ ఘడ్లో ఈ తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఆమోదం తెలిపింది ఎవరయ్యా అంటే సెంట్రల్ జూ అథారిటీ. మరి దీని ద్వారా అరుదైన వైవిధ్యమైన బెంగాల్ తెల్ల పులులను సంరక్షించడం మరియు పెంచడం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ పెంపక కేంద్రం ద్వారా అరుదైనటువంటి వైవిధ్యమైనటువంటి మన బెంగాల్ తెల్ల పులులను సంరక్షించడం మరియు పెంపకం వంటివి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద జ్ఞాన్ భారతం మిషన్? జ్ఞాన్ భారతం మిషన్, జ్ఞాన్ భారతం మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఈ జ్ఞాన్ భారతం మిషన్ వెరీ 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 ఇంపార్టెంట్. జ్ఞాన్ భారతం మిషన్. ఫస్ట్ వన్, ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో డిజిటల్ విద్యను ప్రోత్సహించడం. 2, కన్జర్వేషన్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ 1 crore మ్యాన్స్క్రిప్ట్స్, 1 కోటి మ్యాన్స్క్రిప్ట్లను పరిరక్షించటం మరియు డాక్యుమెంటేషన్ చేయటం. థర్డ్ వన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ యూనివర్సిటీస్, కొత్త విశ్వవిద్యాలయాల స్థాపన. 4th వన్, రెస్టరేషన్ ఆఫ్ ఏన్షియంట్ టెంపుల్స్, పురాతన దేవాలయాల పునరుద్ధరణ. మరి జ్ఞాన్ భారత్ మిషన్ అనేది దేనికి సంబంధించిందయ్యా అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 1 కోటి మ్యాన్స్క్రిప్టులను, చేతి రాత ద్వారా రాసినటువంటి పురాతన గ్రంథాలను, మ్యాన్స్క్రిప్ట్లను పరిరక్షించడం మరియు వాటిని డాక్యుమెంటేషన్ చేయటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు జ్ఞాన్ భారత్ మిషన్ ద్వారా. అంటే జ్ఞాన్ భారతం మిషన్ ద్వారా ఇది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ మ్యాన్స్క్రిప్ట్ వారసత్వాన్ని సర్వే చేయటానికి, డాక్యుమెంట్ చేయటానికి మరియు పరిరక్షించడానికి జ్ఞాన్ భారతం మిషన్ను 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. దీనిలో విద్యా సంస్థలు, మ్యూజియంలు, గ్రంథాలయాలు మరియు ప్రైవేట్ సంస్థలు పాల్గొంటాయి. అంటే మన వారసత్వ సంపద అయినటువంటి ఈ మ్యాన్స్క్రిప్ట్ను పరిరక్షించడం, వాటిని డాక్యుమెంటేషన్ చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి సంబంధించి 2025-26 కేంద్ర బడ్జెట్లో కూడా ఈ ప్రకటన చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్, వెన్ ఈజ్ వరల్డ్ క్యాన్సర్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ? వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? మనకి తెలుసు ఈ దినోత్సవాలు అని అంటే ప్రజలలో అవగాహన పెంచడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక్కొక్క రోజుని సంవత్సరంలో మనం జరుపుకుంటాం. అదేవిధంగా ఈ క్యాన్సర్పై, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్పై అవగాహనను కంచుకోవడం కోసం, అవగాహన కల్పించడం కోసం ఒక రోజును జరుపుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఏది అడుగుతున్నాడు అంటే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఫస్ట్ వన్ 2nd ఫిబ్రవరి, 3rd ఫిబ్రవరి, 4th ఫిబ్రవరి, 5th ఫిబ్రవరి. ఇప్పుడండి ద రైట్ ఆన్సర్ ఈస్ 4th ఫిబ్రవరి. సో 4th ఫిబ్రవరి వీ సెలబ్రేట్ ద వరల్డ్ క్యాన్సర్ డే. సో వీ అబ్జర్వ్డ్ ద వరల్డ్ క్యాన్సర్ డే. ద మెయిన్ ఎయిమ్ ఏంటండి? ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు క్రియేట్ ఏ అవేర్నెస్ ఆన్ క్యాన్సర్. క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, వస్తే ఏ విధంగా పరిరక్షించుకోవాలి, దాన్ని ఎట్లా గుర్తించాలి, మొదలైన విషయాలన్నిటిపైన అవగాహన కల్పించడం అనేది దీని ఉద్దేశం. ఓకే, చూడండి, క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు మరియు చికిత్స గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటయ్యా అంటే యునైటెడ్ బై యూనిక్. యునైటెడ్ బై యూనిక్ అనేది 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాజ్ లాంచ్డ్ ద చంద్రయాన్ సే చునావో తక్
ఇనిషియేటివ్ అంటే చంద్రయాన్సే చునావో తక్ చొరవను ఎవరు ప్రారంభించారు? ఇటీవల మనం వింటూ ఉన్నాం, ఎక్కువ సందర్భాల్లో విన్నాం కూడా, చంద్రయాన్సే చునావో తక్, చంద్రయాన్సే చునావో తక్ అని. అంటే చంద్రయాన్సే చునావో తక్ చొరవను ఎవరు ప్రారంభించారు? 1 ఇస్రో, 2 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం, 3 నీతి ఆయోగ్, 4 నేషనల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఇక్కడ చంద్రయానంలోనే అన్ని దాదాపు రిలేటెడ్గా ఉన్నాయి, ఒక భారత ఎన్నికల కమిషను, అదేవిధంగా నీతి ఆయోగ్ తప్పితే. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా చంద్రయాన్సే చునావో తక్ అనేటువంటి ఈ యొక్క అవగాహనను, ఇనిషియేటివ్ని ఎవరు రూపొందించారయ్యా అంటే భారత ఎన్నికల సంఘం. అంటే ఢిల్లీలో జరిగినటువంటి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు గాను ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎక్కువగా ఈ ఎలక్షన్ కమిషను, ఎన్నికల సంఘము ఈ యొక్క చంద్రయాన్సే చునావో తక్ అనేటువంటి ఈ యొక్క చొరవను తీసుకురావడం జరిగింది, ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది ఈ నినాదాన్ని, చంద్రయాన్సే చునావో తక్ అని. ఓకే, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం పశ్చిమ ఢిల్లీలో చంద్రయాన్సే చునావో తక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అర్థం కదా, అంటే ఎన్నికలపై అవగాహన కల్పించడం కోసం, ఎక్కువ శాతం ఓట్లు పోలు అవ్వడం కోసం, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని బాగా ఈ యొక్క అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క ఎన్నికల సంఘం అనేది ఈ నినాదాన్ని, చంద్రయాన్సే చునావో తక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ న్యూ వీసా హ్యాస్ బీన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఫర్ ఫారెన్ సిటిజన్స్? వెరీ ఇంపార్టెంట్. విదేశీ పౌరుల కోసం భారత ప్రభుత్వం ఇటీవల ఏ కొత్త వీసాను ప్రారంభించింది? విదేశీ పౌరుల కోసం మన భారత ప్రభుత్వం ఒక వీసాను ప్రవేశపెట్టింది. ఏంటా వీసా? ఫస్ట్ వన్ అగమాన్ వీసా, సెకండ్ వన్ భారత్ దర్శన్ వీసా, థర్డ్ వన్ భారత్ గౌరవ్ వీసా, ఫోర్త్ వన్ ఆయుష్ వీసా. ఈ 4గింట్లో విదేశీ పౌరుల కోసం మన భారత ప్రభుత్వం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టినటువంటి వీసా ఏంటయ్యా అంటే ఆయుష్ వీసా. ఆరోగ్యంపై అవగాహన కల్పించటం, అదేవిధంగా మన భారత సంతతి అయినటువంటి ఈ యొక్క ఆయుర్వేదాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ఈ యొక్క ఆయుష్ వీసాను ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. చూడండి, ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి సాంప్రదాయ భారతీయ వైద్య విధానాల కింద చికిత్స కోరుకునే విదేశీయుల కోసం భారత ప్రభుత్వం కొత్తగా ఆయుష్ వీసాను ప్రవేశపెట్టింది. చూడండి, మన సాంప్రదాయ విద్యా పద్ధతులైనటువంటి ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియో వంటి ఈ యొక్క వాటిని సాంప్రదాయ భారతీయ వైద్య విధానాల కింద చికిత్స కొరకు విదేశీయుల కోసం మన భారత ప్రభుత్వం ఈ వీసాను ప్రవేశపెట్టింది. ఆ వీసాయే ఆయుష్ వీసా. దీని ద్వారా వైద్య విలువలను సులభతరం చేయటం మరియు సాంప్రదాయ వైద్యానికి ప్రపంచ కేంద్రంగా భారతదేశాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ విధంగా ప్రపంచంలోనే మన ఈ వైద్య విధానానికి, అంటే మన సొత్తు అయినటువంటి ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం వంటి విధానాలకు ప్రపంచంలో గుర్తింపు తీయడం కోసం ఇది ప్రోత్సహించడం జరిగింది మన భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ అమెరికన్ మ్యూజిషియన్ హ్యాస్ రీసెంట్లీ వోన్ ద గ్రామీ అవార్డ్ 2025? గ్రామీ అవార్డ్, మ్యూజికల్ అవార్డులు అనమాట. ఇటీవల గ్రామీ అవార్డు 2025 గెలుచుకున్న భారతీయ అమెరికన్ సంగీతకారుడు ఎవరు? ఫస్ట్ వన్ చంద్రికా టాండన్, సెకండ్ వన్ ప్రీతి పటేల్, థర్డ్ వన్ అన్వర్ అలీ, ఫోర్త్ వన్ అజయ్ బజాజ్. మరి భారతీయ అమెరికన్ సంగీతకారులు ఎవరండి? చంద్రికా టాండన్, ప్రీతి పటేల్, అన్వర్ అలీ మరియు అజయ్ బజాజ్. వీరిలో 2025 గ్రామీ అవార్డు గెలుచుకున్నటువంటి భారతీయ అమెరికన్ సంగీతకారులు ఎవరయ్యా అంటే చంద్రికా టాండన్ గెలుపొందారు. ఈమె ఇప్పుడు కాదండి, గతంలో కూడా ఒక గ్రామీ అవార్డు గెలుచుకోవడం జరిగింది. మరలా రెండోసారి 2025లో గ్రామీ అవార్డు గెలుచుకోవడం జరిగింది ఈ చంద్రికా టాండన్. ఆ వివరాలు ఏంటో చూద్దాం. భారతీయ అమెరికన్ సంగీత విద్వాంసురాలు చంద్రికా టాండన్ ఇటీవల తన త్రివేణి, వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. చంద్రికా టాండన్ 2025 గ్రామీ అవార్డుకు ఎన్నికైనటువంటి ఆ సాంగ్ ఏంటంటే త్రివేణి అనేటువంటి ఆల్బమ్ ఏది అని అడుగుతాడు. అది త్రివేణి ఆల్బమ్ ఉత్తమ న్యూ ఏజ్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు 2025ను గెలుచుకుంది. సో త్రివేణి ఆల్బము ఉత్తమ న్యూ ఏజ్ ఆల్బమ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. ఇక చెన్నైలో పుట్టి పెరిగిన చంద్రికా టాండన్ 2009లో
సౌల్ కాల్ అనేటువంటి ఆల్బమ్కు గాను గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. అంటే 2025లోనే కాదు, ఆమె గతంలో అంటే 2009లో కూడా సౌల్ కాల్ అనేటువంటి ఒక ఆల్బమ్కు ఈ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. చంద్రికా టాండన్, అదేవిధంగా కెల్లర్మన్ మెట్స్మెటోలతో కలిసి రూపొందించినటువంటి త్రివేణి ఆల్బమ్ 2024 ఆగస్టులో విడుదలైంది. 25లో అవార్డు గెలుచుకుంది, అంటే 24లో ఆ ఆల్బమ్ అనేది విడుదలైంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ టు సక్సెస్ఫుల్లీ క్రియేట్ కంగారూ ఎంబ్రియోస్ త్రూ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్? మొదటిసారిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా కంగారు పిండాలను విజయవంతంగా సృష్టించిన దేశం ఏది? దాదాపు దీన్ని ఈజీగా అనుకోవచ్చు, ఎందుకంటే కంగారులు అనగానే మనకు గుర్తొచ్చేది జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా. ఓకేనండి, మరి వీటిలో ఏది ఆన్సర్ అంటే ఆస్ట్రేలియా. అయితే దీని వివరాలు ఏంటో చూద్దాం. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు తొలిసారిగా ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా అంతరించిపోతున్న మార్సుపియల్ జాతికి చెందినటువంటి కంగారు పిండాలను విజయవంతంగా సృష్టించారు. ఇలా ఐవీఎఫ్ సాయంతో జంతు పిండాలను ఉత్పత్తి చేయటం ఇదే తొలిసారి. అంటే ఇలా ఐవీఎఫ్ సాయంతో ఈ కంగారు పిండాలను ఉత్పత్తి చేయటం ఇదే మొదటిసారి. ఈ జాతికి సంబంధించిన కోలాన్, టాస్మానియన్ డెవిల్స్, అదేవిధంగా నార్థరన్ హెయిరీ నోస్ట్ ఓంబాట్స్, అదేవిధంగా లీడ్ బటర్స్ పోసమ్స్ వంటి కంగారు జాతులు, ఇవన్నీ కూడా కంగారులో ఉన్నటువంటి వివిధ రకాలైన జాతులు. ఈ జాతులను ఆస్ట్రేలియాలో అంతరించిపోతున్న దశలో ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన కోసం తమ బృందం ఇటీవలే మరణించినటువంటి కంగారుల నుంచి స్పెర్ము మరియు అండకణాలను సేకరించినట్లు కూడా వివరించడం జరిగింది. సో ఈ విధంగా ఆస్ట్రేలియాలో ఈ యొక్క కంగారులకు సంబంధించినటువంటి ఐవీఆర్ ఫెర్టిలైజేషన్ ద్వారా దాన్ని పునరుత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రూరల్ లిటరసీ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ 2023-24? ఇది అఫీషియల్ కాదండి, జనాభా గణన కాదు. పార్లమెంట్లో అడిగినటువంటి ఒక ప్రశ్నకు గాను మంత్రి గారు 23-24లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ అక్షరాస్యత గురించి అడిగారు. 2023-24లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామీణ అక్షరాస్యత శాతం ఎంత అని అడిగాడు. ఎంత? 67.65, 69.9%, 69.9, 67.5%, 59.9, 69.5%, 70.9, 62.5%. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే మొదటిది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అక్షరాస్యత 67.5% ఉంటే ఇది ఆంధ్రప్రదేశ్లో, మరి తెలంగాణలో 69.9% ఉంది అని చెప్పి అన్నాడు. ఈ విధంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే గ్రామీణ అక్షరాస్యత ఎక్కువగా ఉందని సదరు కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో వివరించడం జరిగింది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అక్షరాస్యత 67.5 ఉంటే తెలంగాణలో 69.9% ఉంది. మరి దేశంలో ఎంత ఉందండి? దేశంలో తీసుకుంటే, మరి దేశవ్యాప్తంగా తీసుకుంటే 77.5% ఉంది. అంటే దేశంలో 77.5. చూడండి, అంటే 67.5% ఆంధ్రప్రదేశ్, 69.9% తెలంగాణలో అనుకున్నప్పటికీ దేశ సగటు చూసామంటే దానికంటే సగటు తక్కువగానే ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాలు. ఎందుకని దేశ సగటు ఎంత ఉందండి? 77.5% ఉంది. అంటే దేశంలో గ్రామీణ అక్షరాస్యత శాతం 77.5% ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మరీ తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అక్షరాస్యత 2023-24 గాను 67.5%గా ఉందని, తెలంగాణలో 69.9% ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా గ్రామీణ అక్షరాస్యత 77.5%గా ఉందని లోక్సభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అయినటువంటి జయంత్ చౌదరి పేర్కొన్నారు. అర్థమైందండి? సో దేశంలో 77.5% ఉంది, తెలంగాణలో 69.5% ఉంది, ఆంధ్రప్రదేశ్లో 67.5% ఉంది గ్రామీణ అక్షరాస్యత. ఓకే, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది అఫీషియల్గా జనాభా లెక్కల నుంచి సేకరించింది కాదు, ఇది అన్అఫీషియల్గా తీసుకున్నటువంటిది. కానీ కేంద్ర మంత్రి అయినటువంటి ఈ యొక్క జయంత్ చౌదరి గారు పార్లమెంట్లో ఇచ్చారు కాబట్టి దీన్ని మనం కరెంట్ అఫైర్స్లో భావించవచ్చు.